హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే నేను సరస్వతి ఆర్ట్స్ నాగోల్ అయితే ఉన్నాను. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఇవాళ అయితే గణేష్ల ఆగమన్ అవుతుంది, డెలివరీ అవుతుంది గణేష్కి సంబంధించి. అండ్ ఏదైతే మనకి 22 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది ఇవాళ గణేష్ల ఆగమన్. అండ్ సో లాస్ట్ వరకు చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఉంటే చేసుకోండి. అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల నాకైతే యూట్యూబ్ చాలా రికమెండ్ చేస్తుంది వేరే వాళ్ళకి వీడియో. సో లైక్ చేస్తారనుకుంటాం. బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. చలో ప్లస్ మనం ఇక్కడ చూసుకుంటే ఏవైతే మన విగ్రహాలు ఉన్నాయి, ఈ రైట్ సైడ్ ఉన్నాయి అన్ని బుక్ అయిపోయినాయి ఆల్రెడీ. సో ఒక్క విగ్రహం కూడా మనకైతే బ్యాలెన్స్ లేవు. మీరు చూసుకోవచ్చు, ఆల్రెడీ క్రేన్ అయితే వచ్చేసింది ఇక్కడికి. సో క్రేన్ మనకి ఏదైతే గణేష్ లిఫ్టింగ్ గురించి చాలా పెద్దగా ఉన్నాయండి వినాయకులు. మీకు ఐడియా ఉంటుంది సరస్వతి ఆర్ట్స్ గురించి. చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే అక్కడ లెఫ్ట్ సైడ్ లో ఆ విగ్రహాలు మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా. ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ లో ఉన్న విగ్రహాలు అయితే ఇవాళ డెలివరీ అవుతున్నాయి. నేను ఏ విగ్రహం అనేది అయితే ప్రాపర్ గా చూపిస్తా. అండ్ గైస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి అర్జున అవతారంలో అయితే వస్తుంది. అర్జున్కి సంబంధించి మనకి హార్సెస్ అండ్ అలా ఉంటుంది కదా, సో దానికి సంబంధించింది. బాగుంది కదా. సో దీన్ని కలరింగ్ అయ్యాక మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అనుకుంటున్నాను. అండ్ మనం ఒక్కసారి వెనకాల చూసుకుంటే వెనకాల కూడా మనకి చూడొచ్చు. ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి హనుమాన్ అవతారంలో అయితే ఉంటుంది గణేశుడు. సో చాలా బాగుంటది. ఆఫ్టర్ కలరింగ్ మాత్రం చాలా బాగుంటది. అండ్ లెఫ్ట్ సైడ్ మనకు అక్కడ లాస్ట్ లో ఉన్న వినాయకుడు కూడా కొంచెం అంటే వాళ్ళే ప్రాపర్ గా ఫోటో ఇచ్చి మరీ చేయించుకున్నారని చెప్తున్నారు. అయ్యో అది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఏదైతే పెయింటింగ్ అయితే ప్రజెంట్ నడుస్తున్నాయి ఏదైతే మనకి చూసుకోవచ్చు మీరు. అండ్ మనకి ఏదైతే మనకి డెలివరీకి సంబంధించిన గణేష్లు ఉన్నాయో గణేష్లు అయితే మనకి ఆ వేలో ఉన్నాయి, మీరు చూడొచ్చు. అండ్ అక్కడ మన అయితే మనకి ఎలిఫెంట్ ఉంది, ఎలిఫెంట్ మీద గణేష్ ఇక్కడ వచ్చేసి మనకి చార్మినార్కి అయితే వెళ్తుంది. అండ్ దాని తర్వాత ఉన్న గణేష్ అయితే మనకి డెలివరీ ఉంది, అది నేను చూపిస్తాను. మీరు చూసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకి చాలా వరకు సోల్డ్ అయిపోయినాయి. అండ్ కొన్ని పీసెస్ అయితే ఉన్నాయి. సో ఎన్ని పీసులు ఉన్నాయని తెలియదు, బట్ ఉన్నాయి కొన్ని పీసెస్ అయితే మనకి మ్యాండేటరీగా తెలియదు. బట్ చాలా వరకు అయితే గణేష్ బుక్ అయిపోయినాయి ఆల్మోస్ట్. సో కొంచెం ఇవి ఇక్కడ మనకి ఉండే పీసెస్ చాలా క్వాలిటీ అయితే ఉంటాయి, దానివల్ల అన్ని అయితే బుక్ అయిపోయినాయి. ప్లస్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు చాలా వరకు అయితే పెద్ద పెద్ద వినాయకులు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఏదైతే మెయిన్ విగ్రహం ఉందో ఇక్కడ లెఫ్ట్ లో ప్లస్ మనకి ఈ విగ్రహం వచ్చేసి వాళ్ళ డెలివరీ ఉంది, మీరు చూసుకోవచ్చు. గైస్ మనకి ఈ విగ్రహం వచ్చేసి అయితే డెలివరీ ఉంది, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ఈగల్ పైన అయితే ఉంటుంది గణేశుడు, మీకు అర్థమై ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి దగ్గర 18 ఫీట్స్ ఎబోన్ అయితే ఉంటుంది గైస్, మీరు చూసుకోవచ్చు. చాలా అయితే స్టాండింగ్ పొజిషన్ లో ఉంటుంది గణేశుడు, చాలా బాగుంది వినాయకుడు. అండ్ ఇది వచ్చేసి మనకి ఈగల్ పైన అయితే ఉంటుంది, మీరు చూడొచ్చు. అండ్ కొన్ని అయితే మనకి డెలివరీకి అయితే రెడీ అవుతున్నాయి, కొన్ని అయితే పెయింటింగ్ స్టార్ట్ అయినాయి. అండ్ చాలా వరకు వర్క్స్ అయితే ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. అండ్ క్రేన్ అయితే వచ్చింది. సో ప్రజెంట్ అయితే ఇంకా వర్క్స్ అయితే నడుస్తున్నాయి. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ కాలేదని చెప్పుకోవచ్చు. అండ్ ఏదైతే మనకి ఇక్కడ మెయిన్ గణేష్లు ఉన్నాయో దానికి సంబంధించి వర్క్ అయితే నడుస్తుంది. సో కొన్ని అయితే కుందన్ వర్క్ అయింది, కుందన్ వర్క్ కాలేదు. సో దానికి సంబంధించి ఆ వర్క్ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ వీడియో ఎన్ని వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.